శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో తెల్లవారుజామునే శివరాత్రి మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శైవ క్షేత్రాలు కిక్కిరిసిపోయాయి. వేకోజాము నుంచే వాగులు, నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి త్రినేత్రుని దర్శించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ త్రివేణి సంగమంగా పిలిచే తీర్థాల కాకతీయ కాలం నాటి కూసుమంచి శ్రీ గణపేశ్వర ఆలయంలో, ఖమ్మంలోని గంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉన్నటువంటి శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేకోజాము నుంచి భక్తులైతే పుణ్యస్థానాలు ఆచరించి అయితే దేవుణ్ణి అయితే దర్శించుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే వాగులు వంకల్లో ఉన్నటువంటి నదుల్లో వాళ్ళైతే పుణ్యస్థానాలు ఆచరించి శివపార్వతులను అయితే దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మదిర, సత్తుపల్లి, వైరా, అదేవిధంగా పాలేరులో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే తెల్లవారుజాము నుంచి భక్తులైతే ప్రత్యేకంగా పూజలు, అర్చనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఈ శివరాత్రి 14 చాంద్రమాన మాసంలో వచ్చే ఈ శివరాత్రికి ప్రత్యేకంగా స్నానాలు ఆచరించి అంటే దేవుణ్ణి దర్శించుకుంటే మోక్షం లభిస్తుందనే నానుడితో అయితే భక్తులైతే ప్రత్యేకంగా దర్శనాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మీరు విజువల్స్ చూస్తున్న ప్రధానంగా ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వర ఆలయం వద్ద భక్తులు భారీగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఏదైతే ఆకేరు, మున్నేరు, త్రివేణి సంగమంగా ఉన్నటువంటి నదిలో పుణ్యస్థానాలు ఆచరించి ఇక్కడ ఏదైతే ప్రత్యేకంగా ఉన్నటువంటి శివుణ్ణి అయితే దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లో కూడా భారీగా కూడా భక్తులైతే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆలయ కమిటీ వారు, అదేవిధంగా పోలీసు వారు ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా క్యూ లైన్లో అయితే భక్తులైతే బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే దేవాలయానికి సంబంధించినటువంటి ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం, అదేవిధంగా వివిధ కౌంటర్ల ద్వారా అయితే భక్తులైతే అంటే దేవుణ్ణి దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ శైవక్షేత్రాలు అయినటువంటి కూసుమంచిలోని గణపేశ్వర ఆలయం, అదేవిధంగా తీర్థాల సంగమేశ్వరాలయం, అదేవిధంగా వైరాలోని స్థానాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అయితే ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే బట్టి సొంత గ్రామం ఉన్నటువంటి స్థానాల లక్ష్మీపురంలో ప్రత్యేకంగా పూజలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో అటు బట్టి విక్రమార్క కూడా ప్రత్యేకంగా అంటే పూజలు నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద కూడా ఎక్కువగా అంటే ఏలినాటి శనులు కూడా పోతాయని చెప్పేసి అయితే భక్తులైతే నమ్ముతారో. ఆ నేపథ్యంలోనే గతంలో చనిపోయిన వారికి పిండ ప్రదానాలు, అదేవిధంగా పుణ్యస్థానాలు ఆచరించి అయితే దేవుణ్ణి దర్శించుకుంటే ప్రత్యేకంగా తమకు మోక్షం లభిస్తుంది, అయితే చనిపోయిన వారికి కూడా మోక్షం లభిస్తుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ ఏదైతే ఈ శివరాత్రికి ఇలా శివుని దర్శించుకోవడం, అదేవిధంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం అయితే మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అయితే భక్తులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని ప్రత్యేకంగా ఏదైతే ప్రత్యేక దర్శనం ద్వారా చేసుకుంటే మాత్రం తమకు మంచి సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి అయితే భక్తులు భావిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలని కూడా ప్రత్యేకంగా భక్తులతో అయితే భారతీయ పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో కూడా ఇక్కడికి ప్రముఖులతో పాటు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు అటు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పేసి అయితే ఆలయ కమిటీ కూడా ప్రత్యేకంగా చెబుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహారావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.